అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లపల్లిలో అవెన్యూ స్పోర్ట్స్ అరేనా క్రికెట్ మైదానంలో 5వ జాతీయ వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల క్రికెట్ కమిటీ మరియు ఏపీ దివ్యాంగుల క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ను పి ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, ఏపీ మెడికల్ హై పవర్ కమిటీ సభ్యులు, వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ బొడ్డెపల్లి రఘు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి మేము సైతం అంటూ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో అవెన్యూ స్పోర్ట్స్ అరేనా సీఈఓ ఎం వెంకటరమణ, శ్రీకాకుళం వీల్ చైర్ క్రికెట్ సంఘ అధ్యక్షులు కొట్టిసా కిరణ్, ఉపాధ్యక్షులు జీపీ నాయుడు, అవెన్యూ స్పోర్ట్స్ క్రికెట్ మైదానం ఇన్ఛార్జ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా వాళ్ళకి ఎలా తెలిసిందో ఇక్కడ గ్రౌండ్ ఉందని ఆ టీం వారు, ఆ మేనేజ్మెంట్ వారు ఇక్కడ తెలుసుకొని మా ప్రాంతంలో ఈ క్రికెట్ కండక్ట్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అందులో కూడా మనల్ని అందరినీ ఆహ్వానించి గౌరవంగా ఈ స్థానిక నాయకులుగా మనల్ని గౌరవించి ఇక్కడికి పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు క్రికెట్ చాలా ఆంధ్రాలో చాలా బ్రహ్మాండంగా నిజమైన ప్లేయర్స్ తీసుకొని ఇవాళ కండక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త టీం ఏర్పడింది. చిన్ని గారు మీకు తెలుసు, కేసీఆర్ చిన్ని గారు అని ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఏసీఐ ప్రెసిడెంట్. అట్లాగే సానా సతీష్ గారు కూడా ఆయన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఆయన సెక్రటరీ. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ క్రికెట్ స్టేడియం బ్రహ్మాండంగా బాగు చేసి దాన్ని ఇవాళ ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియంలో ఒకదానిగా దాన్ని తయారు చేసి ఇవాళ మన ఆంధ్రాకి అందించారంటే ఎంతో గర్వకారణం. దీనికి సంపూర్ణంగా అక్కడ మనకు జైసాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది ఇక్కడ. దాంతో క్రికెట్కి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఇవాళ బ్రహ్మాండం జరుగుతున్నాయి. ఎన్నో మ్యాచ్లు జరుగుతున్నాయి మీరు చూస్తున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగానే ఈవేళ ఈ డిజేబుల్డ్ 3 కేటగిరీలు ఉన్నాయి. ఈ డిజేబుల్డ్ని కూడా ఎవరూ పట్టించుకోకపోతే చిన్ని గారు, నానా సతీష్ గారు వీళ్ళందరినీ పిలిచి ఎంకరేజ్ చేసి మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి, అవసరం అనుకుంటే మీకు ఏదైతే రెగ్యులర్ ప్లేయర్స్తో సమానంగా మీకు స్టైఫండ్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా కాలం క్రితం నుంచి ఆలోచిస్తున్నారు. అది కూడా వాళ్ళకి వస్తుంది మంచి ప్లేయర్స్కి. సో ఇది ఒక మంచి పరిణామం. చాలామంది జీవితంలో మనం అంగవైకల్యంతో పుట్టాం, ఏమి సాధించలేము అనే బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎవరైనా ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలి తప్పితే దేనికి మన అంగవైకల్యం అడ్డు కాదనేది నా అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం. సో తద్వారా వాళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఈ క్రికెట్లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని ఆ టీం అందరినీ కోరుకుంటూ, మీరు నిజంగా ఇంత కష్టపడి ఇటువంటి విషయాలు మీరు ప్రజలకు తెలియజేసి వారి యొక్క ప్రతిభని మీరు అందరికీ తెలియజేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇక్కడ సోదరుల క్రికెట్ టీం తాలూకా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఇంత కష్టపడి ఇటువంటి టీంని తయారు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇటువంటి యాక్టివిటీస్ మనం రన్ చేయగలమనే కెపాసిటీని మీరు నిరూపించారు కాబట్టి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు.